ఇక దాహం తీరేదెలా పెరుగుతున్న నీటి ఎద్దడి అంతంతగానే మిషన్ భగీరథ నీళ్లు ట్యాంకర్లు చలమలపైనే ఆధారం. సో ఇక్కడ వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలు చోట్ల నీటి ఎద్దడి పెరుగుతోంది. భూగర్భ జలాలు అడుగంటడం, ప్రధాన ప్రాజెక్టులతో పాటు చెరువులు కుంటల్లోనూ నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోవడంతో ప్రజలకు తాగునీటి వెతలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో రోజువారీ మిషన్ భగీరథ నీళ్లను అధికారులు సరఫరా చేయలేకపోతున్నారు. మారుమూల తాండాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో సమస్య మరింత తీవ్రంగా ఉంది. పురపాలికలు, కార్పొరేషన్లు తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. ఇగో కామారెడ్డి బల్దియాకు 18.23 ఎల్ఎండీల నీటి సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం 6.09 ఎల్ఎండీలే వస్తుందట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 36 మండలాల్లో 167 గ్రామాల్లో ప్రస్తుతం తాగునీటి ఎద్దడి నెలకొంది. 32 గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తిర్యాని, కెరీమేరి, ఆసిఫాబాదు, నార్నూరు, గాదిగూడ, లింగాపూరు, జైనూరు తదితర 16 మండలాల్లోని అనేక గ్రామాల్లో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటా ఉన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భవాన్ నగర్లో ఇళ్ల ముందు కనిపిస్తున్న ఈ డ్రమ్ములు నీళ్ల కోసం స్థానికులు ఏర్పాటు చేసి నీటి కటకట తెలంగాణ రాష్ట్రంలో ఎట్లున్నదో చూడ్రి. అంటే ప్రజలు ఇక్కడ నీళ్ల కోసం తిప్పలబడతా ఉన్నారు, రేషన్ కార్డుల కోసం తిప్పలబడతా ఉన్నారు, ఇండ్ల కోసం తిప్పలబడతా ఉన్నారు. రైతులు ఏది వడగండ్ల వానొచ్చి వేల ఎకరాల పంట నాశనం అయిపోయింది. ఇక్కడ కొనుగోలు కేంద్రాలు అస్తవ్యస్తంగా ఇన్ని సమస్యలు ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు జపాన్ పర్యటనకు బయలుదేరిండు. సరే ఒక పని చేయండి రేవంత్ రెడ్డి గారు, హిరోషిమా ఎట్లాగో పోతున్నారు కాబట్టి హిరోషిమాలో నాకీవాడ్ అని ఒకటి ఉంటుంది. నాకీవాడ్ స్ట్రీట్లో కిషిడా అని మాజీ ప్రధానమంత్రి, జపాన్ మాజీ ప్రధానమంత్రి మొన్న రిజైన్ చేసిండు. ఆయన ఎందుకు రిజైన్ చేసిండంటే నాకు ఆరోగ్యం సహకరిస్తలేదు, నేను ప్రజా ఆమోదం నా మీద సరిగా లేనట్టుంది, అందుకే రాజీనామా చేస్తున్నాను. పోయి ఆయన ఇన్స్పైర్గా తీసుకొని వచ్చి రాజీనామా చేయి, పోయి ఆయనను కలిసి ఎట్లాగో పోతున్నావు కాబట్టి అడిగి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.